ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టు కపని. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. అరే ఆది, నీ కథ విని చాలా రోజులైపోయింది. ఈ రోజు ఒకటి చెప్పు. ఆ శబ్దం ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నట్టు? శివ, ఇన్ని బుల్స్ ఇక్కడికి ఎలా వచ్చాయి? ఏమో నాకు తెలియదు, కానీ ఇవన్నీ ఇప్పుడు మన ఊర్లోకే వెళ్తున్నాయి. త్వరగా వెళ్ళి జనాలకి చెప్పాలి. రండి త్వరగా వెళ్దాం. అందరూ అడ్డు తప్పుకోండి. కాపాడండి, ఇంటికి వెళ్ళిపోండి. అందరూ పారిపోండి. రేసు అది బఫలోసు. పరిగెత్తండి. అరే లేదు, ఓ అవన్నీ ఇక్కడికే వస్తున్నాయి. వామో, నన్ను వదిలేసేయండి. లేదు లేదు లేదు. అమ్మో, శివా. చాలా థ్యాంక్ యూ. వామో, పారిపోండి. ఎవరైనా నా పిల్లని కాపాడండి. కాపాడండి. కమాన్ కమాన్, ఇప్పుడు సరిగ్గా పనిచేయదేంటిది. కమాన్. థ్యాంక్ యూ శివ, నువ్వు నా బాబుని కాపాడావు. శాంతి శాంతి శాంతి. శాంతిగా ఉండండి. శాంతి. వెళ్ళండి, వెళ్ళి అక్కడున్న గడ్డిని తినండి. వెళ్ళండి. ఈ అడవిలో ఉన్న మృగాలకి కూడా హిప్నోటైజ్ చెయ్యొచ్చు అని ఎవ్వరు ఊహించు కూడా ఉండరు. కానీ ఈ హిప్నోటిజం నేను మాత్రమే చేయగలను. నేను మాత్రమే. వెళ్ళు, వెళ్ళి నా కోసం ఒక పువ్వు తీసుకురా. వెళ్ళు. థ్యాంక్ యూ డియర్. ఈ ప్రపంచంలో హిప్నోటిజం చేయగలిగింది నేను ఒక్కడిని మాత్రమే. అడవిలో ఉన్న అన్ని జీవరాశులకి నేను హిప్నోటిజం చేయగలుగుతున్నాను. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. మెయిన్ పిక్చర్ ఇక మీదటే ఉంది. వేదార్ సిటీ ప్రజలారా, నేను మీ అందరిపై ప్రతీకారం తీర్చుకోకుండా వదిలిపెట్టను. నాన్న నాన్న, సింహాలు సింహాలు. సింహాలు, పారిపోండి. వామో, సింహం. పారిపోండి. సింహాలు వచ్చాయి. పారిపోండి. కాపాడండి. పారిపోండి త్వరగా. పారిపోండి. నేను ఎక్కడికి వచ్చాను? కాపాడండి. లడ్డు సింగ్ సార్, లడ్డు సింగ్ సార్, మీరు ఎలాగ ఆకాశం నుంచి ఎంట్రీ ఇచ్చారు? అదెందుకు అడుగుతారు తాతగారు? తాతగారు చూడండి. తాతగారు, సింహం మిమ్మల్ని తినేస్తుంది. సింహాన్ని తరిమే రాగు నా దగ్గర ఒకటి ఉంది. అది పాడినంటే ఈ సింహాలని పారిపోతాయి. వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో.
ఏంటివి సింహాలు పారిపోతే ఏం చూస్తాయో ఇక్కడే పడుకున్నాయి. తాతగారు అవి మిమ్మల్ని పాట పాడమని అడుగుతున్నాయి అనుకుంటున్నాను. వెళ్ళిపోండి సింహాలు. అరే తాత సింహాల మధ్యన ఇరుక్కున్నారు. శివాని ఇక్కడికి రమ్మను, నేను దీన్ని షూట్ చేస్తాను. ఇలాంటి సీన్స్ ఎప్పుడు చూడలేము కదా. తాత పాడుతూ ఉండండి, లేదంటే సింహం కొరికేస్తుంది. శివాకి ఫోన్ చేసేసాను, శివ ఇక్కడికి వచ్చేస్తాడు. వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. తాతయ్య త్వరగా దీన్ని పట్టుకోండి. రండి, తిరిగి వచ్చేయండి. పదండి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ శివ, ఆ సింహాల నుంచి నన్ను కాపాడావు. మొదటిసారి నేను సింహాలకి పాడిన రాగం నచ్చింది, కానీ అక్కడి నుంచి తప్పించుకోవడం చాలా కష్టమైంది. శివ ఇలా చూడు, చూడు. అమ్మో, సింహాలు! అరే వెరీ గుడ్, వెల్ డన్. వెళ్ళండి, ఇప్పుడు అడవిలోకి వెళ్ళండి. అంకుల్, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అది మీ పెంపుడు సింహమా? అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అలాంటిదేమీ లేదు. సిటీలోకి సింహాలు వచ్చాయి, అందుకనే నేను భయపడి ఈ మిద్దె మీదకి వచ్చాను. ఏంటి మీరు దాక్కున్నారా? అయితే ఇది ఏంటి అంకుల్? హే చిన్న పిల్లాడా, నువ్వు చాలా తెలివైన వాళ్ళ ఉన్నావే. ఇప్పుడు నిన్నేం చేస్తాను చూడు. పిల్లాడిని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఓకే, బాయ్ బాయ్ శివ. వద్దు, నా వెనక రావద్దు, వెళ్ళు. ఇక మీరు తప్పించుకోవడానికి మార్గమే లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు పూర్తిగా చెప్పండి. అరే వద్దు వద్దు, దయచేసి నా దగ్గరికి రావద్దు. నేను అన్ని నిజాలు చెప్పేస్తాను. ఇప్పుడు నువ్వు నా కంట్రోల్లో ఉన్నావు. రా, ఈ లోయలో పడిపో. నదిలో ఉన్న మొసళ్ళన్నీ నీ కోసం ఎదురు చూస్తున్నాయి, నిన్ను తినాలని ఆశగా ఉన్నాయి. శివ వద్దు, అటు పక్క వెళ్ళకు, అటు లోయ ఉంది, కింద పడిపోతావు. ఇప్పుడే వెళ్ళి నీ ఫ్రెండ్స్ అందరినీ చితగా బాధేసేయ్. శివ, ఏం చేస్తున్నావు నువ్వు? ఇది నీ ఫ్రెండ్స్ అయ్యా, ఎందుకు చేస్తున్నావు? వీళ్ళు నీ శత్రువులు కాదు. వాళ్ళందరూ నీకు శత్రువులే, శత్రువులే. వాళ్ళందరినీ చితగొట్టు. అరే శివ ఇతన్ని హిప్నోటైజ్ చేసేసారే. వీడు చెప్పేదే శివ చేస్తున్నాడు. శివ, నిన్ను వాడు హిప్నోటైజ్ చేసి అంతం చేసుకున్నాడు. అవును, నాకు కూడా అలాగే అనిపిస్తోంది. ఇప్పుడు తను నన్ను ఏం చేస్తాడో చూస్తాను. హిప్నోటైజ్ అయిపో. ఇప్పుడే వెళ్ళి నీ ఫ్రెండ్స్ అందరినీ చితక బాధేసేయ్. నువ్వు కూడా నా మిత్రుడివే. అరే ఇలా చూడు, నేనేమి నీ ఫ్రెండ్ని కాను. వెళ్ళి వాళ్ళని కొట్టు, వాళ్ళే నీ శత్రువులు. వెళ్ళి కొట్టు. నువ్వు నా శత్రువే. అరే నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది. నీ దగ్గర కళ్ళద్దాలు ఉండడం వల్ల నేను నిన్ను హిప్నోటైజ్ చేయలేకపోతున్నాను. చాలు శివ, ఇక చాలు, ఆపేయ్. నేను చేసింది తప్పే. సారీ సారీ. త్వరగా అతని కళ్ళకి గుడ్డ కట్టండి. ఇప్పుడు చెప్పండి, మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు?
నీ మొహం నాకు ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టే అనిపిస్తోంది. ఓహోహోహో, ఇప్పుడు అర్థమైందిరా. నువ్వు రాఘవుడు కదా, ప్రజల అందరినీ హిప్నటైజ్ చేసి దొంగతనం చేసుకునేవాడివి. నిన్ను 4 పీకి ఈ ఊరు నుంచి పారిపోమని చెప్పింది నేనే, సరేనా? బాగా కనిపెట్టారు. నేను అందుకే మీపై ప్రతీకారం తీర్చుకోవాలని వచ్చాను. అందరినీ ఊరి నుంచి బయటికి తరిమేయాలనుకున్నాను, కానీ శివ నా ప్లాన్ అంతా సర్వనాశనమయ్యేలా చేశాడు. అంకుల్, మీ దగ్గరున్న సామర్థ్యాన్ని మీరు చెడు విషయానికి వాడుతున్నారు. లడ్డు సింగ్ గారు, ఇతను ఏ యానిమల్స్ అయితే హిప్నటైజ్ చేశారో వాటిని డీహిప్నటైజ్ చేయమనండి. ఆ తర్వాత జైలుకి తీసుకువెళ్ళండి. ఒరే రాఘవ, ముందు అనిమల్స్ అన్నిటినీ సరి చేయరా, ఆ తర్వాత జైలుకి వెళ్దాం. నువ్వు జైల్లో ఉన్నంత కాలం నీ కళ్ళకు ఈ గంతలు ఉంటుంది, అర్థమైందా? Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.